డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫరీ రిచర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, లాస్ట్ టైం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే, హెల్త్ ఇన్సూరెన్స్ లేనిదే నీకు ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకో, తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం అని చెప్పేసి అన్నారు. అవును. కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన అడుగుతున్నారు సార్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి, నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఆయన సంథింగ్ కంపెనీ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు మీరు చెప్పిన మాటలు ఆయనకి చెప్పాను నేను. ఫస్ట్ సేఫ్టీ అని చూసుకోరా ఫ్యామిలీ గురించి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం అని చెప్తే, నాకు ఆల్రెడీ కంపెనీ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, సో నాకు ప్రాబ్లం లేదు, నాకు ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే చెప్పమను, మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోనని అడుగుతున్నారు. ఆయనకి ఏం చెప్తారు సార్ మీరు? బేసిక్గా ఎవరేం మాట్లాడుకున్నా మనం చెప్పాలి. మన దగ్గరికి ఎవరైనా మనని ట్రస్ట్ చేసి వచ్చారంటే ఒక ప్రాసెస్ అనేది ప్రూవెన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అల్టిమేట్గా వాళ్ళు వింటారా లేదా అంటే, మనం ప్రెజర్ వేసినా కానీ వాళ్ళు వినకపోతే మనం వాళ్ళ వేలోకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా నెంబర్ గేమ్. అంటే ఇక్కడ మనం బేసిక్గా ఈ మాట అనొచ్చో లేదో కానీ మనం కూడా బిజినెస్ చేయడానికి ఉన్నాం, ఏదో సోషల్ సర్వీస్ చేయడానికి లేం. కాబట్టి అల్టిమేట్గా వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తాం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం అని చెప్తాము అంటే, బేసిక్గా నిదానంగా లైఫ్ స్టార్ట్ చేశాడు, నెలకు 5,000, 10,000, 2,000, 3,000 ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. ఓవర్ ద పీరియడ్ నెలకు ఒక 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసినా కానీ ఒక 10 లక్షలు అవుతుంది 10 సంవత్సరాల్లో. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏమన్నా వస్తే హ్యాపీ, కానీ అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ సమయంలో ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చింది, అదానికి ఏదైనా మెడికల్ ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదు, అప్పుడు ఏమవుతుంది, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చివరికి జీరో అవుతుంది. ఆ 10 లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్కి వస్తాం కదా, 100% చేయాల్సిందే. అది అక్కడ రాజీ పట్టడానికి ఏమి ఉండదు. మళ్ళీ ఇతను మొదలుపెట్టింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మళ్ళీ ఆ 10 లక్షలు జనరేట్ చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా. బేసిక్గా మేమేం చెప్తాం అంటే, అలాంటి సందర్భాల్లో నువ్వు 10,000 ఎట్లాగో ఇన్వెస్ట్ చేద్దాం రెడీ అయ్యావు, ఒక 2,000 రూపాయలు సేఫ్టీకి పెట్టుకో నెలకి, మిగతా 8,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు ఏదైనా అన్నెసరీగా ఎట్లాంటి పొరపాటున ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమైనా ఇబ్బందులు అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కానీ నీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, నీ ప్లాన్స్ డిస్టర్బ్ కావు. ఓవర్ ద పీరియడ్ ఏదైనా హౌసింగ్ ప్రాపర్టీ బై చేద్దాం అనుకుంటున్నావా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకున్నావా, అలాంటి ప్లానింగ్స్ని ఏవి కూడా డిస్టర్బ్ చేసుకోకుండా నీ ఫ్యూచర్ అంతా కూడా సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనం హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తాం. అంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్ విషయంలో చూసుకుంటే, నాకు కంపెనీ ఇచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఆ ప్రాబ్లం లేదు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బేసిక్గా కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రూమ్ రెంట్ దగ్గర లిమిటేషన్స్ ఉండొచ్చు, సర్జరీ దగ్గర లిమిటేషన్ ఉండొచ్చు, లేదా కొన్ని పాలసీలో కో పేమెంట్స్ ఉండొచ్చు, కొన్ని పాలసీలో కన్జ్యూమర్స్ కవర్ కాకపోవచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఏదైనా పొరపాటున అవసరం వస్తే వీళ్ళు రిటైల్గా ఇండివిజువల్గా పాలసీ తీసుకుంటే కట్టే ప్రీమియం కంటే చాలా తక్కువ ఉంటుంది. అవును సార్, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు కట్టేది హాస్పిటల్లో పే చేసేదాకా. కానీ మనం సైకలాజికల్గా యాక్సెప్ట్ చేయలేం. ఆల్రెడీ నాకు పాలసీ ఉంది కదా, ఇంకా రెండో పాలసీ ఎందుకులే అని మనం ఆలోచిస్తాం కదా. అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. టాప్ అప్ పాలసీస్ అంటాం. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైనా లిమిటేషన్తో ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు లిమిటేషన్ పెట్టుకుని ఎగ్జిస్టింగ్ లిమిటేషన్ అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూగా తర్వాత మనం ఏదైతే టాప్ అప్ పాలసీ మాట్లాడినా ఆ పాలసీ వర్కౌట్ అవుతుంది. అంటే సహజంగా ఎట్లా ఉంటుందంటే, ఏదైనా పొరపాటున ఒక 10 లక్షలు, 15 లక్షల రూపాయలు హాస్పిటల్ అవసరం వచ్చింది అనుకోండి, ఆ సంవత్సరంలో ఫస్ట్ 5 లక్షల రూపాయలు కంపెనీ పే చేస్తుంది, లేదా ఇతను హ్యాండ్ నుంచి పే చేసుకుంటాడు. 5 లక్షలు అయిపోయినాయి అన్నీ క్యాలిక్యులేట్ అయిన తర్వాత 5 లక్షలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ టాప్ అప్ పాలసీ వర్కౌట్ మొదలు పెడుతుంది. ఇది జనరల్గా అతనికి ఏదైనా పెద్ద అవసరం వస్తే కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా రాదు అనుకుందాం, ఏంటంటే ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కంపెనీస్లో టాప్ అప్ పాలసీతో పాటు వాళ్ళ దగ్గర ఇంకొంత అమౌంట్ కూడా ఉంటుంది. ఆ అమౌంట్లో బఫర్ అమౌంట్ అంటారు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్లో. ఇన్ కేస్ ఎవరికైనా 5 లక్షలకు సరిపోలేదు, ఇంకో 10 లక్షలు, 15 లక్షలు ఏంటంటే నాకు బఫర్ అమౌంట్లోంచి కూడా కంపెనీ పే చేస్తుంది, నాకు అవసరం లేదు, పర్లేదు, నేను హ్యాపీగానే ఉండగలుగుతా అంటారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే 30,000, 40,000, 50,000, 60,000 వచ్చేవాళ్ళు కూడా ఈ రోజున
ఇంకొక నెలకు 2,000 3,000 తీసి ఇన్సూరెన్స్ పాలసీకి అన్నెసరీగా పే చేయాలంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అవును సార్. అలాంటి వాళ్ళు కనుక మా కొన్ని కంపెనీస్లో టాప్అప్ పాలసీస్ ఉంటాయి. ఈ టాప్అప్ పాలసీ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలో అంటే కార్పొరేట్లో వర్క్ చేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ కంపెనీ పాలసీ వర్క్ అవుతుంది. ఒకవేళ మానేస్తే మానేసినప్పుడు కూడా అప్పుడు కూడా నువ్వు హెల్దీగా ఉంటే ఆ రోజున్న కండిషన్లో ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో ప్రీమియమ్స్ పే చేస్తావు, బయట పాలసీ తీసుకోవాలంటే తీసుకుంటూ హ్యాపీగా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా పొరపాటున అతను జాబ్ చేసే టైంలో అతనికి ఏదైనా మేజర్ ఇల్లీనెస్లు వచ్చినాయి, జాబ్ చేసినంతకాలం అతను ఏ కార్పొరేట్లో ఉంటే ఆ కార్పొరేట్లో ఆ పాలసీ వాళ్ళకి డే 1 నుంచి కవరేజ్ ఇస్తుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా. ఇన్ కేసు ఒకరోజు విప్లోలో ఉన్నాడు, తర్వాత టీసీఎస్కి వెళ్ళాడు, లేకపోతే యాక్సెంచర్కి వెళ్ళాడు, లేకపోతే రెడ్డీస్కి వెళ్ళాడు, ఎట్రోకి వెళ్ళాడు, ఇట్లా రకరకాల కంపెనీలు మారినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆటోమేటిక్ అక్కడున్న కార్పొరేట్ పాలసీ డే 1 నుంచి కూడా కవర్ చేస్తుంది జనరల్గా వాళ్ళున్న పాలసీలు అన్నీ కూడా. ఓకే. కానీ అతను ఏదో ఒక సందర్భంలో జాబ్లోంచి క్విట్ అయ్యి బయటకు వచ్చాడు, అయితే రిటైర్ అయ్యాడు, లేదా ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నాడు, లేదా జాబ్ చేసే సిచ్యువేషన్ లేదు, బయటకు వచ్చిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ పాలసీ కూడా అతను కవర్ చేయదు. అంటే నార్మల్గా ఇన్ని సంవత్సరాలు పని చేసిన తర్వాత కంపెనీలో ఆయన రిటైర్ అయ్యి బయటకు వచ్చారు, సంథింగ్ వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయాలి? అలాంటి సందర్భంలో కూడా కంపెనీ క్లెయిమ్ చేయదంటారా? కంపెనీలో వర్కింగ్ ఉన్నంత వరకే హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ చేస్తుంది. కార్పొరేట్ పాలసీస్ అన్నీ కూడా ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నీ కూడా అతను ఆ కంపెనీ ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినంత కాలం మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చేవాడికి ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇందాక నుంచి మనం ఏం చెప్తున్నామండి, ఏం చెప్పాలనుకున్నామండి, టాప్అప్ పాలసీస్. రెగ్యులర్ పాలసీలో ఒక 20,000 పే చేయాలంటే టాప్అప్ పాలసీలో ఒక 6,000 7,000 రూపీస్ పే చేస్తే ఒక 35 years లోపు ఉండి 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక 10 lakhs పాలసీ ఇస్తాం, 5 lakhs deductible 10 lakhs పాలసీ ఇస్తాం. ఏదైనా సందర్భంలో వీళ్ళకి గ్రూప్లో ఉన్నప్పుడే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక 4-5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు, ఆ బయటకు వచ్చినప్పుడు ఈ పాలసీని, ఈ టాప్అప్ పాలసీని రెగ్యులర్ పాలసీగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఆ హెల్త్ ఇష్యూ ఎప్పుడు వచ్చిండాలో ఈ పాలసీ టాప్అప్ పాలసీ తీసుకున్న తర్వాత అదేకన్నా మేజర్ ఇల్లీనెస్ ఏదైనా వచ్చినా కార్పొరేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాలసీ నార్మల్ పాలసీగా కన్వర్ట్ చేసుకుంటే అతనికి ఏవైతే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తా పాలసీ. అందుకు ఆలోచన వస్తుంది సార్, అసలు నాకెందుకు జబ్బులు వస్తాయి, ఇప్పుడు సంథింగ్ మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్స్ ఉంటాయి, కొంచెం లాభం ఉంటుంది, మనం పెట్టుబడి మనకు ఉంటుంది అన్న ఆలోచన అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది రిటర్న్ పాలసీ కాదు, ఏం కాదు, సంథింగ్ మన పెట్టిన మనీ అంతా మనకి హెల్త్ ఇష్యూ రాకపోతే అది వేస్ట్ అయినట్టే. ఒకవేళ సంథింగ్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి మన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం అది ఉపయోగపడుతుంటుంది. నాకెందుకు హెల్త్ ఇష్యూ వస్తుందని అనుకోవాలి? బేసిక్గా ఆ ధైర్యం ఉండాల్సిందే ప్రతి ఒక్కడికి. హెల్త్ పాలసీ లేదు, నేనేమైపోతాను, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, నాకేం జరిగిపోయిద్ది అని భయపడితే కనుక ఎవరు ఏ పని చేయలేరు. ఆ ధైర్యం అందరికి ఉండాల్సిందే. అంటే సార్ ఏ విధంగా అంటే నాకు ఇన్సూరెన్స్ లేదని భయపడడం అనేది పక్కన పెడితే సార్, అసలు నాకేమవుతుందని ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న డౌట్ ఉంటుంది. నేను అంత హెల్తీగా ఉన్నప్పుడు నా హెల్త్ నేను కాపాడుకుంటాను, అండ్ ఏ జబ్బులు రాకుండా నేను చూసుకుంటాను, నాకు ఎందుకు వస్తాయి, అసలు నాకు వస్తాయని అసలు అనుమానం పడి ఎందుకు ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. నువ్వు చెప్పే పరిస్థితుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తామని కనుక 100 మంది పీపుల్ కనుక మనం అప్రోచ్ అయితే సక్సెస్ రేట్ 10% కూడా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమన్నా చెప్దామని మనం 100 పీపుల్ని అప్రోచ్ అయితే సక్సెస్ రేట్ 10% కూడా ఉండదు. ఒక క్రెడిట్ కార్డ్ సెల్ చేద్దామని కనుక నేను 100 పీపుల్ని కనుక అప్రోచ్ అయితే దగ్గర 70% పీపుల్ ఇంట్రెస్ట్ చూపుతారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? మనీ. అవసరాలు ఉండబట్టే కదా. అవసరాలు ఉండబట్టే కదా. ఎందుకు అవసరాలు ఉంటున్నాయి అంటే డెట్లోకి వెళ్తున్నాం. 3 విషయాలు. దగ్గర ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను. ఓకే. అప్పుడు ఎవరో అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, తర్వాత మనం కూర్చొని ఆలోచించుకుంటే అది నిజమే. ఏంటి సార్ అది? 3 సందర్భాల్లో మనం అందరం కూడా అప్పులోకి వెళ్ళిపోతున్నాం. 1 పిల్లల పెళ్ళిళ్ళు, మన తాగుతూ మించి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, వాటిని తీర్చుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు వడ్డీలు కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటూ దాన్ని స్ట్రగుల్ పడుకుంటూ వెళ్తున్నాం. 2వది ఎడ్యుకేషన్. ఓకే. వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించారు, వీళ్ళ పిల్లల్ని అక్కడ చదివించారని మనం తాగుతున్నా లేకపోయినా కానీ మనం
ఎక్కువ ఖర్చు పెట్టి చదివేయటం వల్ల కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం. దానికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు మాటలు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. మూడోది ఆరోగ్యం. చిన్న చిన్న అనారోగ్యాలు చేసినప్పుడు కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని జీవితాలు తలకిందులైన వాళ్ళు కొన్ని లక్షల మంది. ఎగ్జాక్ట్లీ. నాకెందుకు అనారోగ్యం వచ్చింది, నాకెందుకు ఇబ్బంది వచ్చింది అని మీరు ఫీల్ అవటంలో మంచిదే, ఆ కాన్ఫిడెన్స్ మంచిదే. కానీ హైదరాబాద్లో ఉన్న ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ తిరణాల లాగా ఉన్నా కానీ ఎవరు ఏగలు తోలకుండా కూర్చోలా. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఏదైనా హైదరాబాద్లో మెడికల్ టూరిజం ఎక్కువగా సార్ బయట నుంచి వస్తున్నారా అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నా కానీ 90% పీపుల్ మన వాళ్ళే, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకుని ఇది ఒక హెడ్జింగ్ పొజిషన్ మాత్రమే. నీ బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, నీ కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, అట్లాగే హెల్త్ కూడా. అంతేగాని ఇంతకంటే ఇది ఒక సేఫ్టీ మెజర్ మాత్రమే. ఏదో ఇది తీసుకోకపోతే నీకేదో అయిపోతుంది, తలకిందులు అయిపోతావు అని భయపెట్టడానికి ఏం కాదు, కానీ ఒక హెడ్జింగ్ పొజిషన్. నీ ఏదైతే కష్టపడి ఇన్వెస్ట్ చేసుకున్నావో సంపాదించుకున్నావో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లూజ్ కాకుండా ఉండటం కోసం ఇది ఒక ఏర్పాటు మాత్రమే. ఓకే. అట్లాంటి దాంట్లో టాప్-అప్ పాలసీ తీసుకుంటే కార్పొరేట్ వాళ్ళు కూడా చాలా తక్కువ ప్రీమియంలు అయిపోతుంది. ఆ తక్కువ ప్రీమియంలు అయిపోయిన పాలసీ రేపు ఏదైనా రెగ్యులర్ ప్రీమియం పాలసీగా మార్చుకోవాలని కానీ చాలా ఈజీగా మార్చుకోవచ్చు. కానీ అన్ని టాప్-అప్ పాలసీలు అట్లాగే మారుతాయి అంటే అన్నీ మారు. మీరు ఏదైనా ఇలాంటి పాలసీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా మీ అడ్వైజర్ని ప్రాపర్గా వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మాత్రమే అప్రోచ్ అవ్వండి. అబ్సల్యూట్లీ సార్. ముఖ్యంగా ఇప్పుడు ఏమర్థమైందంటే కార్పొరేట్ పాలసీ ఉన్నా సరే ఇప్పుడు ఒక టాప్-అప్ పాలసీ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలంట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎప్పుడు ఎలాంటి జబ్బు వస్తుందో ఎప్పుడు ఎలాంటి అనారోగ్యం వస్తుందని చెప్పలేని పరిస్థితి. మరి అంత భయపెట్టద్దు ఎవరు అంటే మరి భయపెట్టాల్సిన పరిస్థితి అంటే మనం పెట్టక్కర్లేదు సార్, వాళ్ళు భయపెడితే చాలు. ఏ విధంగా అంటే మనం చూస్తున్నాం, మనం ఎంత ఏ అలవాట్లు లేకుండా ఉన్నా సరే మన పక్కన ఉన్న వాళ్ళే కాలుస్తున్నారు. అండ్ ఎక్కువ సిగరెట్ కాల్చిన వాళ్ళకన్నా పక్కన పీల్చిన వాళ్ళకి ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎగ్జాక్ట్లీ చెప్పడానికి బాగుంటుంది కానీ అట్లా కాదు. అంటే కాకపోతే అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అవును సార్, హ్యాపీగా నిద్రపోగలుగుతావు. అది మాత్రం చెప్పగలను. ఇదే నీకు అవసరం వస్తుంది అంటే దాని అవసరం రాకూడదనే కోరుకుందాం. అబ్సల్యూట్లీ. ఆ టాప్-అప్ తీసుకున్నాక ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించమంటాను మా ఫ్రెండ్ని. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.